వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ సగ్గుబియ్యం పరాటా. సగ్గుబియ్యం పరాటాకి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం 2 గంటల ముందు నానబెట్టుకోవాలి, బియ్యపిండి 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, ఉడికించిన ఆలు 2, పెసరపప్పు అరగంట ముందు నానబెట్టుకోవాలి, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర. ముందుగా అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బ్లెండర్లో వేసుకొని కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకొని ఉడికించిన ఆలు వేసుకొని మెదుపుకోవాలి. రెండు బాగా కలిసేలాగా మెదుపుకోవాలి. నానబెట్టిన పెసరపప్పు వేసేసుకుందాం. ఇప్పుడు అలాగే కచ్చాపచ్చాగా తురుముకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఉప్పు రుచికి తగినంత, జీలకర్ర యాడ్ చేసుకుందాం 1 స్పూన్. నెక్స్ట్ కొత్తిమీర 1 స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1 కప్పు బియ్యపిండి. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని బాగా తడుపుకొని చపాతీ పీట మీద పరుచుకోవాలి. మన పరాటాకి కావలసినంత సైజులో పిండి ముద్దను తీసుకొని దాన్ని ఇలా సమానంగా ఒత్తుకోవాలి. మధ్య మధ్యలో నీళ్ళ తడి చేసుకొని ఒత్తుకుంటూ ఉండాలి. అలా ఒత్తుకోవడం వల్ల పిండి చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ప్యాన్ వేడైంది. జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఒత్తుకున్న పరాటాని క్లాత్తో సహా ప్యాన్ మీద వేసుకొని నెమ్మదిగా క్లాత్ తీసేస్తే సరిపోతుంది. అక్కడక్కడ అలా రంధ్రాలు పెట్టుకోవడం వల్ల బాగా కాలుతుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఒకవైపు కాలాక రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి. మిగిలినవన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి. మన సగ్గుబియ్యం పరాటా రెడీ అయిపోయిందండి. ఇది పెరుగు కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.